ఉన్నాడు. గతంలో అరెస్ట్ అయినప్పుడు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడే చూసాం. దోమలు కుడుతున్నాయి, జైల్లో నా మీద దోమలు దాడి చేస్తున్నాయి, నాకు తీవ్రమైనటువంటి చర్మ వ్యాధులు ఉన్నాయి, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి, కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి రకరకాలైనటువంటి పిటిషన్లు వేయడం, ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథనాలు దాని మీద ప్రసారం చేయడం, వీటన్నిటితో ఆ రోజు ఆయన సాక్ష్యాలు తారుమారు చేయకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు అనేటువంటి నిబంధనలతో న్యాయస్థానం ఆయనకి ముందు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈరోజు వాటన్నిటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఏమాత్రం కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి స్కిల్ స్కామ్ కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణం కానీ, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కానీ, అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం కానీ, వీటన్నింటినీ కూడా ఈరోజు ఛార్జ్షీట్లు కూడా సిఐడి న్యాయస్థానాలకి సమర్పించిన తర్వాత వాటి మీద కొన్ని వివరాలు అడుగుతూ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో సిఐడికి న్యాయస్థానం పంపించింది. సాధారణంగా కాగ్నిజెన్స్లోకి తీసుకునే ముందు వాటికి సంబంధించి ఏదైనా వివరాలు కావాలన్నా, ఇంకేదన్నా దానికి సంబంధించినటువంటి వివరాలు మిస్ అయినా మరలా పంపించి వాటిని తీసుకుని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఛార్జ్షీట్ని నంబర్ వేయడం జరుగుతుంది. దానికోసం వెనక్కి పంపిస్తే మరలా తిరిగి ఆధారాలన్నింటినీ పూర్తి చేసి ఏదైతే అడిగాడో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చి జతపరిచి దానిని న్యాయస్థానంలో ఫైల్ చేయడం అనేటువంటిది ఆనవాయితీ. వాటికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిఐడి విభాగం మీద అధికారుల మీద ఒత్తిడి తేవడం, వాటికి సంబంధించినటువంటి ఏ ఆధారాలు జోడించకుండా దానిని ఈరోజు ఏదో ఒక విధంగా వాయిదాలు వేస్తూ దాని ఈరోజు వరకు కూడా ఛార్జ్షీట్లు ఫైల్ చేయకుండా తప్పించుకోవడం. ఒక పక్క సుప్రీంకోర్టులో ఆ రోజు ప్రభుత్వం వేసింది, ఎందుకంటే బెయిల్ రద్దు చేయండి, ఈయన యథేచ్ఛగా ఆ రోజు ఇచ్చినటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి విఘాతం కలిగిస్తున్నాడు, కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం బెయిల్ రద్దు చేయాలని 2023 డిసెంబర్లో వేస్తే ఈరోజు తర్వాత ప్రభుత్వం మారడం జరిగిన తర్వాత దానిలో వేసినటువంటి పిటిషన్కి ఎక్కడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నాడు. ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు దాని మీద తీవ్రంగా కూడా మాట్లాడడం జరిగింది, తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేయడం జరిగింది. చివరికి వర్చువల్ పద్ధతిలో నేను ఢిల్లీలో లేను కాబట్టి మరొక వాయిదా ఇవ్వాలి అని చెప్పి నేరుగా హాజరు కాకుండా వర్చువల్గా హాజరు కావడానికి కూడా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు పదే చెప్తున్నా కూడా వీళ్ళ తీరు మారడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే న్యాయస్థానం మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, సాంప్రదాయం మీద గౌరవం లేదు. మేము అనుకున్నది చేస్తాం, చంద్రబాబు నాయుడికి అడ్డగోలుగా పనిచేయడమే మా జయం అన్నట్టుగా ఉన్నటువంటి అధికారులు నియమించుకుని వాళ్ళ ద్వారా ఈరోజు కథ నడిపేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే మందలించడం జరిగింది. ప్రతిసారి వాయిదాలు కోరడం సరికాదని చెప్పి ఈ కేసును కూడా జనవరి 2వ వారానికి ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి రద్దు పిటిషన్ ఉందో దానిని కూడా సుప్రీంకోర్టు జనవరి 2వ వారానికి వాయిదా వేయడం జరిగింది. స్కిల్ స్కామ్కి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి తీవ్రమైనటువంటి ఉల్లంఘనలకి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తూ ఓ దుర్మార్గమైనటువంటి పరిస్థితి. బెయిల్ షరతులను ఉల్లంఘించడం అనేటువంటిది సాధారణంగా ఎవరు పూనుకోరు, ఏది లెక్క చేయకుండా బెయిల్ షరతులను కూడా ఉల్లంఘిస్తా. ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెండియాల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఆయనకి దీనికి సంబంధించినటువంటి ఈ డబ్బు సంచులు మోసినటువంటి వ్యక్తి, ఆయన ఖాతాలోకి డబ్బులు జమ అయితే ఆ డబ్బులు డ్రా చేసి ఇచ్చాడనేటువంటిది మనం ఆధారాలతో సహా ఈరోజు సిఐడి వివరాలు సేకరించడం జరిగింది. ఆయన విచారణకి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవ్వరికి తెలియకుండా దొంగచాటుగా అమెరికాకు పారిపోయాడు. ఆయన పారిపోయిన తర్వాత ఆయన మీద సస్పెండ్ చేస్తే గవర్నమెంట్, ఆయన మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద ఎటువంటి విచారణ లేకుండా ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తేసి ఈరోజు ఆయనకు మరలా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది.